హాయ్ అండి అందరికీ. ముందుగా ఇండియన్ పీపుల్ ఛానల్‌కి స్వాగతం అందరికీ. వీడియో వచ్చేసి కేటీఆర్ గారి మీద ఆరోపణలు ఏవైతే కొండేశ్వరి గారు చేశారో దాని గురించి పూర్తి స్థాయిలో మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను నేను. నేను ఒక జర్నలిజం స్టూడెంట్‌ని. తప్పకుండా మీరు ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలా ఇన్ఫర్మేటివ్‌గా ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది 100%. నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు. ఏ పార్టీ తరపు నుంచి మాట్లాడతలేను. యాజ్ ఇట్ ఈజ్ సొసైటీలో ఇంజెక్ట్ అయ్యే విషయాలు ఏవైతే ఉంటాయో రాంగ్ ఆర్ రైట్ అనే డెసిషన్స్ ఏవైతే రన్ అయితే ఉంటాయో అది సొసైటీని ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుందో వాటి గురించి మాత్రమే మాట్లాడాలనుకుంటాను నేను. అలాంటి విషయాల మీద మాత్రమే స్పందించడానికి చాలా వరకు ఆసక్తి ఉంటుంది. సో ఇక మ్యాటర్లోకి వెళ్దాం మనం 100%. తప్పకుండా నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోండి. వీడియో నచ్చితేనే మీకు. సో మ్యాటర్ ఏంటంటే మనం చాలా రోజుల నుంచి చూస్తున్న విషయాలు అంటే ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి హార్డ్లీ ఒక 10 months అవుతుంది వాళ్ళు అధికారంలోకి వచ్చి. దాని తర్వాత వాళ్ళు సస్టైన్ అవ్వడానికి చాలా కష్టపడుతున్నారు. యాక్చువల్గా వాళ్ళు స్టార్టింగ్లో ఇచ్చిన హామీస్ కానీ లేకపోతే వాటిని నిలబెట్టుకోవాలంటే చాలా కష్టాలు పడుతున్నారు. జనరల్గా వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ ఒప్పుకొని తీరాల్సిందే 100%. అండ్ పూర్తి స్థాయిలో కొన్ని చేయలేకపోతున్నారు. అది నేను ఒప్పుకొని తీరాలి వాళ్ళు. అంటే వాళ్ళు ఇచ్చిన రుణమాఫీ పూర్తి స్థాయిలో అవ్వలేదు. ఇంకా రైతు భరోసా గురించి మాటే ఎత్తట్లేదు. ఒక సీజన్ రైతు భరోసా పోయినట్టే నాకు తెలిసినంతవరకైతే. అండ్ ఇప్పుడు నెక్స్ట్ సీజన్కి వచ్చే రైతు భరోసా కూడా ఇస్తారు ఇయర్ అనేది గ్యారెంటీ లేదు 100%. ఇందులో నేను నో డౌట్ ఇందులో చెప్పడానికి ఏ మాత్రం సందేహపడను నేను. 100% ఇస్తారు ఇయర్ కూడా గ్యారెంటీ లేదు. ఎందుకంటే మొన్న తొమ్మల గారు మాట్లాడుతూ చెప్పిన విషయంలో ఇస్తారు ఇయర్ కూడా గ్యారెంటీ లేదు. అండ్ అదేవిధంగా వాళ్ళు ఏదైతే హైడ్రా గురించి తీసుకున్న విషయాలు ఉందో దాని గురించి బాగా పబ్లిక్ రియాక్షన్స్ ఆపోజిట్ రియాక్షన్స్ అయితే వస్తున్నాయి కదా, బాగా ఎలిగేషన్స్ రన్ అవుతున్నాయి కదా. సో ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ బయటకు వచ్చి ఇలాంటి ఎలిగేషన్స్ వేస్తున్నారేమో అనిపిస్తుంది నాకు కేటీఆర్ గారి మీద. ఎందుకంటే తన ఎదుగుదలను ఓర్చుకోలేకపోతాడేమో అనిపిస్తుంది నాకు జనరల్గా. ఎదుగుదల ఇన్ ద సెన్స్ నేను ఇప్పటికీ చెప్తున్నా ఏ పార్టీ తరపు నుంచి 100% మాట్లాడతలేను నేను. నిజంగా వాళ్ళు రాజకీయం నిబద్ధతతో నియతితో చేయాలి రాజకీయం. కానీ ఇంత ఘోరంగా ఇంత దిగజారుడు రాజకీయం చేయడం సమంజసం కాదనేది నా ఒపీనియన్ యాక్చువల్గా. ఎలా మాట్లాడుతున్నామా అసలు ఒక ఆడది ఇంకొక ఆడదాని గురించి మాట్లాడేటప్పుడు ఇలానే నేను మాట్లాడేది. ఇంత ఘోరంగా సొసైటీ రాజకీయం ఇంత ఘోరంగా దిగజారిపోతుందని అయితే నేను అస్సలు అనుకోలేదు. ఇంత ఘోరంగా నాకు ఫుల్ అంటే సొసైటీలో సంబంధమే లేని వ్యక్తులు తీసుకొచ్చి అన్ని ఇండస్ట్రీ నుంచి అంటే నాకు తెలిసినందుకైతే వీళ్ళు చేసే పనిని కప్పిపుచ్చుకోవడం కోసం డైవర్ట్ చేయడం కోసం మాత్రమే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారేమో అని అనిపిస్తుంది నాకు. ఎంత కాదనే అది పార్టీకి పెద్ద ఎఫెక్ట్ నా ఒపీనియన్లో ఉంటాయి. 100% కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బ అది నన్ను అడిగితే, చాలా పెద్ద దెబ్బ నన్ను అడిగితే. జనాల్లో నెగిటివ్గా చాలా వెళ్ళిపోతుంది ఈ విషయం. అండ్ వాళ్ళ పార్టీ మీద చాలా వ్యతిరేకత ఏర్పడడానికి ఏమాత్రం సంబంధించిన లేదు 100%. రాజకీయం చేయాలి, నేను చేయొద్దని చెప్పట్లేదు. కానీ అది సమంజసమైన రాజకీయం ఒక పద్ధతి పరంగా చేయాలి. దానికి ఒక భాష ఉంటుంది, మాట్లాడే విధానం ఉంటుంది. మరి ఇంత ఘోరంగా దిగజారి రాజకీయం చేశారని అయితే నేను అనుకోలేదు 100% నాకు తెలిసినందుకైతే. అండ్ తను మాట్లాడిన మాటలు ఏంటంటే అదే నాగార్జున గారి గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి, అందరి గురించి అండ్ ఈవెన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి మాట్లాడిన తను. నేను నాగార్జున గారు వాళ్ళ గురించి మాట్లాడిన ముఖ్యంగా సమంత గారి గురించి మాట్లాడే విషయంలో అయితే చెప్తాను మీకు నేను. ఏదైతే ఎన్కన్వెన్షన్ మాల్ ఉందో ఎన్కన్వెన్షన్ మాల్ కోసం కూల్చుకోవడం ప్రీవియస్ గవర్నమెంట్ టైంలో కూల్చకుండా ఉండడం కోసం కేటీఆర్ గారు అంటే సమంత గారిని పిలిచారని తను ఆరోపణ చేయడం జరిగింది. ఒక ఆడది ఎంత కరెక్ట్ ఎంతవరకు కరెక్ట్ చెప్పు. ఒక ఆడది ఇలాంటి వాక్యాలు చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనిపించింది 100%. కమెంట్ రూపంలో మనం ఖచ్చితంగా తెలియజేయండి. ఇది చాలా నాకు తెలిసినంతవరకు చాలా బిగ్గెస్ట్ ఇష్యూ నాకు ఒపీనియన్లో. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చాలా పెద్ద దెబ్బ పడుతుంది. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా ఫోన్ చేసి ఇలా మందలించారనేది చెప్తున్నారు సోషల్ మీడియాలో అయితే. ఎంతవరకు కరెక్ట్ అనేది అండ్ తప్పకుండా మీరు చెప్పండి. మీకు తెలిసినంతవరకు ఏ పార్టీ బెటర్గా సర్వీస్ అందించింది, ఏ పార్టీ మంచిగా అనిపించింది అనేది కమెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే వీళ్ళు వచ్చి కూడా 10 నెలలు అయిపోతుంది కదా. మీకు అనిపించినంతవరకు అయితే నేను ఏ పార్టీ తరపు నుంచి మాట్లాడతాను 100% చెప్తాను. మీకు అనిపించినంతవరకు ఏ పార్టీ గ్రేట్ అనిపించింది అది కమెంట్ రూపంలో మాత్రం తెలియజేయండి 100% నా వరకు అయితే. అండ్ కరెక్ట్గా రాజకీయం చేయడం తప్పేం కాదు, కానీ ఇంత వెలగారిటీగా భాష మాట్లాడడం ఇప్పుడు చాలామంది యథావిధిగా సినీ నటులు కానీ అందరూ దీని మీద స్పందించడం జరుగుతుంది. ఇది చాలా పెద్ద ఇష్యూగా మారే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళకి ఆల్రెడీ హైడ్రా గురించి పెద్ద విపత్తులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళు కోర్టు చుట్టూ కానీ కోర్టులో కూడా వాళ్ళకు చివాట్లు పెడుతున్నారు జడ్జిలు కానీ వాళ్ళు కానీ. ఈవెన్ ఇప్పుడు పబ్లిక్తో చివాట్లు అండ్ అదే హైడ్రాలో ఈవెన్ ఇప్పుడు ఈ విషయం పెద్ద విషయం చాలా పెద్ద సమస్యలు ఎదుర్కొంటుంది నాకు తెలిసినంత 100% కాంగ్రెస్ పార్టీ. ఏం భాష మాట్లాడుతుంది అబ్బా, ఏం తెలిసింది మాట్లాడుతుంది అట్లా ఇష్టం వచ్చినట్టుగా. నాకు అదే అర్థం కాలేదు. కేటీఆర్కి ఉన్న ఇంకితగా ఆమెకు ఎంత డిఫరెంట్ ఉంది యాక్చువల్గా, ఎంత వ్యత్యాసం ఉంది ఆమె ఇద్దరిట్లో. సో తప్పకుండా గాయస్ మీకు నచ్చితే తప్పకుండా నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని మంచి విషయాలు చెప్పడానికి ట్రై చేస్తాను నేను. తప్పకుండా మంచి విషయం స్పందించాలనేదే నా బిగ్గెస్ట్ ఎజెండా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.